మనోహరి రణవీర్తో బాంబు కొనమని చెప్పడంతో ఒక వ్యక్తి దగ్గర నుండి రణవీర్ బాంబుని కొంటాడు. ఆ తర్వాత మనోహరి రణవీర్కి ఫోన్ చేసి బాంబు సేఫే కదా అని అడుగుతూ ఉంటుంది. దాంతో రణవీర్, లేదు మనోహరి, నాకు బాంబు అమ్మినవాడు మిలిటరీ వాళ్ళకు దొరికిపోయాడట అని చెప్పి కంగారు పడిపోతూ రణవీర్ చెబుతూ ఉంటాడు. మనోహరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. రాథోడ్, అమర్ ఇద్దరూ కలిసి పరుగు పరుగున ఆఫీస్కి వస్తారు. ఇక అక్కడ మిలిటరీ వాళ్ళు బాంబు అమ్మిన వ్యక్తిని పట్టుకోవడంతో అమర్ అతన్ని చితక్కొడుతూ, రే మర్యాదగా నిజం చెప్పు, నువ్వు బాంబు ఎవరికి అమ్మావో, ఎవరతను అని అడుగుతూ ఉంటే, సార్ నేను నిజం చెప్పేస్తాను, నాకు బాంబు అమ్మిన వాడిది ఉంగరాల జుట్టు, రాజులాగా వేషం వేసుకున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు అమర్ తన ఫోన్లో రణవీర్ ఫోటోని చూపిస్తూ, నువ్వు బాంబు అమ్మింది ఇతనికేనా అని అడుగుతూ ఉంటాడు. అవును సార్, ఇతనే నా దగ్గర నుండి బాంబు కొన్నది అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్ బాంబు కొన్నాడన్న విషయం తెలుసుకొని అమర్ రాథోడ్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటే మనోహరి రణవీర్ ఇద్దరు భయంతో వణికిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.